చలో అందరికీ శనార్థులలో టీవీపై సమర్పించు మాస్ మల్లన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసాడు మీ నర్సి కాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి అయితారం మోక చూసిరా. బ్యాంక్ ఎంప్లాయీలు ఇట్లా హుషారుగుండి భద్రం చేసే మూలాన పైసలు పోలేదు గాయనకు. కానీ ఎట్లా అయిపోయిందంటే చూడుండ్రి, మేము ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లో మాట్లాడుతున్నాం, నీ కాడ బేరసారాలు గట్టిగా జరుగుతున్నావేవు, క్యాష్ అడ్డగోలిగి ఉన్నట్టున్నది, నీ సంగతి ఏంది, మరి లోపలేయాలనా, నిన్ను అరెస్ట్ చేయాలన్నా, ఏం చేయాలి చెప్పు అని చెప్పానంటే ఆయన భయపడి అయ్యో అయ్యో కాదు సార్, అట్లా కాదు సార్, ఇట్లా కాదు సార్ అని చెప్పిండు. చెప్పి మరి మా అకౌంట్ నెంబర్ పెడతాం, అందులో కొన్ని పైసలు కొట్టు, అట్టయితే చూసుకుంటాం అన్నారట. ఇకేమున్నది, ఇక కొడదాంలే అని 2 లక్షలు పట్టుకొని బ్యాంకు పోనే పోయిండట. మరి ఇక ఈయన దగ్గర కథ ఏముందో కార్ఖాన ఏముందో గంత భయపడి పైసలు ఇస్తుండంటే ఏమనాలో చెప్పురి. ఇవాళ రేపట్ల సైబర్ నేరగాళ్ళు ఎట్టుంటారు. ఇక అందుకని ఆయన పైసలు వేయబోతుంటే బ్యాంక్ ఎంప్లాయీ ఉండి ఏమిటికి వేస్తారా ఈ పైసలు ఇప్పుడు గింతగానం అంటే గిట జరిగింది సారు అని చెప్పిండట. అట్లాంటి దానికైతే ఆగు నేను చూసుకుంటా అని చెప్పి ఆ పిల్లాడు ఎంక్వైరీ చేసి ఇట్లా చూస్తే ఇకేమున్నది గదే ఎప్పుడు జరుగుతున్నాయి కదా సైబర్ నేరగాళ్ళు. ఫోన్లు చేసుడు, ఓటీపీలు చెప్పమన్నాడు, లేదంటే అకౌంట్ నెంబర్ పంపించడం, వాళ్ళకి పైసలు కొట్టమన్నాడు, మన బలహీనతలను ఆధారం చేసుకొని బెదిరించి వాళ్ళు పైసలు చేసుకున్నాడు. ఇగో గిసోటి ముచ్చట్లు అవుతున్నాయి. అయితారం గోలిగా చెప్తున్నా, మీరు అందరూ అన్నౌన్ నెంబర్లు కానీ ఇవి కానీ అవి కానీ వచ్చినప్పుడు మీరు ఆరాటపడి వాళ్ళకి ఓటీపీలు చెప్పి, లేకపోతే వాళ్ళ ఫోన్లు ఎత్తి వాళ్ళు మిస్ కాల్ ఇవ్వగానే మళ్ళీ మీరు ఫోన్ చేసి ఇట్లాంటివన్నీ ఆగం చేస్తున్నాయి. ఇప్పటికే పోలీసు వాళ్ళు చాలా జాగ్రత్త చెప్తున్నారు. ఇంట్లో కూర్చున్న వాళ్ళతో భద్రంగిని అడవులిగా ఆగం కాకురి. హగో గీ ముచ్చటి ఇన్నారులా ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల పేరుతోటి మోసం చేయడానికి పోయినరు పెద్ద కేటుగాళ్ళు. సైబర్ అకౌంట్ లావాదేవీలను అడ్డుకున్నాడు అనుకోరాదు ఎస్బీఐ ఉద్యోగి శ్రీనివాసు. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులం మేము, మీ అకౌంట్ల ఎక్క మొత్తంలో లావాదేవీలు జరిగినాయి, ఎమ్మట్లే మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఉండాలంటే మాకు పైసలు పంపాలని గీ రిటైర్డ్ ఉద్యోగిని సైబర్ కేటుగాళ్ళు బురిడి కొట్టే ప్రయత్నం చేసిండ్రు. ఇక మొత్తానికైతే బ్యాంకు ఉద్యోగి లావాదేవీని అడ్డుకున్నాడు. ఈ వరాలకు పోతే నిర్మల్ జిల్లాకు చెందిన గోవిందరావు అనటైన రిటైర్డ్ ఉద్యోగట. ఇక అకౌంట్ల ఎక్క మొత్తంలో లావాదేవీలు జరిగినాయని ఢిల్లీ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ పోలీసుల పేరుతోని ఫోన్ చేసి అరెస్ట్ చేస్తామని బెదిరించిర్రట. అరెస్టు చేయకుండా ఉండాలంటే పైసలు పంపాలా అని చెప్పి బ్యాంకు ఖాతా నంబర్ పంపించిండ్రట. దీంతో రిటైర్డ్ ఉద్యోగి పట్నంలో ఎస్బీఐ బ్యాంకుకు పోయి ఢిల్లీకి చెందిన జితేందర్ సింగ్ అనే వ్యక్తి అకౌంట్లకు ఇక 2 లక్షల మీదనే బదిలీ చేసేందుకు ప్రయత్నించిండట. ఇక ఇక్కడనే అసలు ఇరకాటం మొదలైంది. ముందైతే చూడుండ్రి ఈ కథ. నెఫ్ట్ ఆర్టీజీఎస్ చేయాలా అమౌంట్ అని అంటే నేను చెక్ రాసుకోమని అన్నాను. నా కౌంటర్కి వచ్చిన తర్వాత నేను ఎంక్వైరీ చేసే టైంలో ఇక్కడ సింగ్ అనే నేమ్ కనబడ్డది, జితేంద్ర సింగ్, అది రాజస్థాన్ అకౌంట్. నాకు ఇమీడియట్లీ డౌట్ వచ్చింది, సార్ మీరు ఆయన హడావిడి ఉన్నాడు మూడులో, మీరు ఎందుకు పంపిస్తున్నారు ఇక్కడికి అమౌంట్ అంటే, సార్ ఎవరు డిస్క్లోజ్ చేయొద్దని చెప్పారు, మా భార్య కూడా చెప్పొద్దని చెప్పారు అంటే నాకు డౌట్ వచ్చింది. నేను ఎంత అడిగినా కానీ సార్ ఆ విషయం డిస్క్లోజ్ చేయలేడు. నేను ఇమీడియట్ మీరు వెళ్ళి మేడంని అకౌంటెంట్ మేడం వెళ్ళండి, నాతో చెప్పకుండా మేడంతో చెప్పండి అనేసరికి కౌంటర్ దగ్గరికి అకౌంటెంట్ సంయుక్త మేడంకి కాల్ చేసి చెప్పాను. ఆయన కూలంకషంగా మేడం టైం తీసుకొని అన్ని వివరాలు అడిగేసరికి అది డిజిటల్ అరెస్ట్ అనేది దారికి తీసింది. మేము ఇమీడియట్లుగా అది గ్రహించి అతనికి కాల్ చేసి బెదిరియడం జరిగింది, అకౌంటెంట్ మేడం కూడా. అలాగే ఆయన యొక్క అకౌంట్స్ హోల్డ్ పెట్టడం జరిగింది. హాగో గదన్నట్టులా మొత్తానికైతే పైసలు పోయేటి. గది గమనించిన టెక్నికల్ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీనివాసు ఇక అతని వివరాలు అడగంగా జరిగిన ముచ్చట చెప్పిండట. ఎమ్మటనే బ్రాంచ్ మేనేజర్ సుకుమారు, అకౌంటెంట్ సంయుక్త లావాదేవీలు జరగకుండా ఆపిండ్రట. బాధితుడు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసిండులా. ఇక మొత్తానికైతే గా కేటుగాల చేతుల మోసపోకుండా ఎస్బీఐ ఉద్యోగి శ్రీనివాస్ అయితే గీ తీరుగా ఆపిండులా. ఇక ఎవరికన్నా ఈ దునియా మీద ఆగం చేస్తేందుకు మోసం చేస్తేందుకు కలకల దొరికిందంటే ఒక రైతన్నే. ఎవడు పడితే వాడు రైతులను మత్పరియా వాళ్ళ నెత్తిలో మట్టి కొట్ట ఇదే పని ఉంటుంది చూడు. ఇక వీడు ఎవడో సూర్యాపేట జిల్లాలో మంచి విత్తనాలు మామూలుగా రాదు, కారుకి ఎంత పంట వస్తుంది అనుకుంటున్నావు, 40 బస్తాలు కాదు 50-60 బస్తాలు వంతాయని చెప్పి మరి ఏం చెప్పి మోసం చేసిండ్రో ఏం కాతో అడగోలు ఇత్తనాలు కల్తీ ఎరువులు ఇచ్చేసిరట. అది చూసుకుంటే ఇక 90 రోజులు రావాల్సిన పంట 2 నెలలకే వచ్చింది. ఆయన వచ్చినట్టే పొలుసులు కింద ఇరిగిపోతుందట. ఏంది ఇది మా పరిస్థితి, మేము ఎవరినో నమ్ముకొని మందులు కొనుక్కుంటే ఇక మా నోట్ల మట్టి కొట్టుకున్నట్టు అయింది కదా అని చెప్పని సర్కారు ఆదుకోవాలని రైతన్న సర్కారు దిక్కు దీనంగా చూస్తుండు. ఇక గిదే చెప్పేది. అటు షాపులలో లేకపోతే షాపులలో గదే మోసం నకిలీ ఎరువులని. ఇక ఎవడో ఊళ్ళకే ఇంటి ముందరికి వచ్చి ఈగురంతో చెప్పినట్టు చెప్పి ఆయనతో మోసం చేసిపోయా. ఎట్లా చేయాలో చెప్పురు రైతులు. ఇక వాళ్ళ పరిస్థితి చూడు.
అన్నదాతల్ని మోసం చేస్తే ఏమత్తదిరా సోడిగా మీ సక్కదనం సావిట్లేవోను పాపం గీ సూర్యాపేట జిల్లా కాడ నకిలీ వరి విత్తనాలు కొని ఇక సాగు చేసిన రైతులు నిలువున మోసపోయినరులా వరి నాట్లేసిన 2 నెలలకే వరి కంకులు బయట కత్తున్నాయని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తాండ్రు. అధికారులు సర్కారు మాకు న్యాయం చేయాలని అన్నదాతలు కన్నీటి పర్యంతం అవుతున్నారు పాపము. సూర్యాపేట జిల్లా కాడున్న శివ్యంల పెన్ పహాడు సూర్యాపేట మోతె మండలల్ల పెద్ద ఎత్తున రైతులు మోసపోయినరు చూడుండ్రి. ఇది చిన్న విషయం కాదు సార్. ఇది నా పరిచయం జరుగుతుంది, ఒక పనిపోతుంది. వాళ్ళందరూ కలిసి పొలకాడి పోతారు చూడండి. నా తప్పుడు నన్ను అడుగురు సార్. మీ తల్లం పెడతా మీరు ఏం చేస్తారో చేరి నన్ను మాయ చేసి మధురాలు చేసి మంచి వడ్డాలు ఇచ్చారు సార్. నాకు ఇట్లా అనుకోలే. మా అమ్మ బస్తాలు దొక్కుతారు సార్. డబ్బులు మంది రోజులు కొట్టి డబ్బులు కొట్టి కుప్ప చేస్తారు. మా పరిచయం సార్, ఇది పరిచయం సార్. మీరు ఒకటి ఆలోచించుకోండి సార్. నాకు ఒక్క పనిపోతుంది సార్. పొలకాడు తీసుకుపోతాను 7 ఎకరాలు ఆడిపెట్టారు సార్. మీరు ఏం చేయాలి సార్? మీరు చెప్పండి సార్. పరిచయం తీసుకుంటారు సార్. ఆగో సూచినారులా ఊర్లల్లా తిరుగుకుంటా దిగుబడి ఎక్కువ వత్తదని గిట్ల మొత్తానికి ప్రచారం చేసుకుంటా నకిలీ వరిత్తనాలను రైతులకు ఇక ప్రైవేటు కంపెనీల ఏజెంట్లు అంటగట్టినట్లు రైతులైతే బాధపడుతున్నారులా. మామూలుగా నాట్లేసిన 90 రోజులల్లా వరి ఈని వరి కంకులు బయటకత్తాయి. ఇక గీ నకిలీ విత్తనాలతోటి 45 రోజులనే అరికంకులు బయటకచ్చి మొత్తము తాళలెక్క మారిపోతున్నాయని కన్నిటి పర్యంతం అవుతున్నారులా. ఇక మాకు న్యాయం చేయాలని రైతులు వేడుకుంటుండ్రు. సార్ ఈ పరిచయం 7 ఎకరాలు తెలుసు సార్. నేను ఎవరు వేసి సార్. నాకు నిద్ర పట్టట్లేదు సార్. నా పరిచయం బాగాలేదు. మందు మోసుకొస్తా సార్. ఈ పై ఎట్టలేదు సార్. నేను చెప్తున్నాను. ఇక స్థానిక సంస్థల ఎన్నికల ముచ్చటలు చూడాలి ఊరలో. అబ్బాబ్బాబ్బా పైసలున్న పిల్లగాళ్ళు అసలే ఆగరానికి రారు. ఇక తాతలు రంకెలు వేసుకుంటారు. నాకే టికెట్ అని ఉరుకులాడుతుంటారు. ఇక ఈలోపు పైన పార్టీలేమో మా పార్టీ గెలవాలి మా పార్టీ గెలవాలని ఈ ఉరుకులాటలు ఉంటాయి. ఇక ఇదివరకేమో సర్పంచులు అంటే ఊర్లో మంచితనం చూసి అతని గుణం చూసి ఆయన చేత చూసి ఓట్లు వేసేటోళ్ళు. ఇప్పుడు సర్పంచ్కి నిలబడ్డా, వార్డు మెంబర్ నిలబడ్డా, ఎంపీటీసీ నిలబడ్డా, జెడ్పీటీసీ నిలబడ్డా ఫస్ట్ ఈయన కాడ ఎంత ఉంది, ఏమున్నాయి, ఎంత పెట్టగలుగుతాడు, ఓటుకి ఎంత ఇస్తాడు, ఈ లెక్కలే వేసుకుంటురులా. ఇక ఈ అడావుడి మొదలైన కాంచెలు ఇంట్లో భూవండు కూడా పనిచేస్తారు. ఎందుకంటే ఈ సర్పంచ్కి నిలబడేటోడే భూవలు ఒడిపించుడు, పొద్దుముఖంగా మంచిగానే అరుచుకునుడు ఇవన్నీ ఉంటాయి కదా. గదో పండుగ ఉంటుంది, వెనక చీర అంతా దండిగే ఉంటుంది. ఊరి మీద వచ్చే ఉపయోగం ఎంత తెలియదు కానీ ఆయన ఆదాయం చూసుకోవాలి, ఇప్పుడు ఖర్చు పెట్టాలి. ఈ లెక్కలు అవుతున్నాయి. మరి ఇక ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ వస్తాయట, అటు వెనక సర్పంచ్ అట. అడావుడి సురువైంది. ఇక మిగతా వెనకంగా తిరిగే గ్యాంగులకు ఉంటుంది చూడులో పండుగ. ఇక తెలంగాణలో స్థానిక సంస్థల ఎలక్షన్ల హడావుడి కొనసాగుతున్నది. ఈ నెల ఆఖరి వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనబడుతున్నదులో. దీంతోటే ఇప్పటికే సర్పంచ్గా ఎంపీటీసీగా అవకాశం వస్తుందనుకుంటున్న ఆశావాహులు ప్రచారం సురువు చేసిండ్రు. స్థానిక ఎన్నికలకు అధికార విపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక మెజారిటీ స్థానిక సంస్థలను గెలుచుకునేటట్లు అధికార కాంగ్రెస్ పెద్ద పిలానే చేస్తాంది. ఎక్కువ సంఖ్యలో ఏకగ్రీవం జరిగేటట్లు వ్యూహం రచిస్తాందులా. ఇక గటు హామీల వైఫల్యాలను ఎండగట్టుకుంటే పట్టు సాధించేతందుకు బీఆర్ఎస్ కూడా పెద్ద పిలానే వేసింది. భారీ బహిరంగ సభలతోటి జనాలకు పోయేతందుకు ప్రధాన పార్టీలు సిద్ధమైతున్నాయి. ఇంకో రోజు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పీడ్ పెంచింది. ఇక ఈసీ ఆదేశాలతోటి ఫిబ్రవరి 15 లోపట్ల ఎన్నికల సిబ్బందికి శిక్షణ పూర్తి చేయబోతుంది అన్నట్టు. మండల జిల్లా పరిషత్ ఎన్నికల కోసం అన్ని జిల్లాలల్లా పోలింగ్ కేంద్రాల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. ఇక ముందుగాల జెడ్పీటీసీ ఎంపీటీసీ అటెన్కసికి సర్పంచ్ ఎలక్షన్లు అన్నట్టు. గీట్లున్నదులో కథ 3 ప్రధాన పార్టీలైతే మేమంటే మేము పట్టు సాధించాలన్నట్టు దండిగానే వ్యూహాలు రచిస్తున్నాయి. మరి ఇక అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఇక ఇటు దిక్కేమో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ, ఇక అటు బీజేపీ పార్టీ మొత్తానికైతే మేమంటే మేము అన్నట్టు పోటాపోటీగా పిలాన్లు పెద్దగేసుకుంటున్నాయి. ఇక ఎవ్వరు గెలుతారో ఎవ్వరు నిలబడతారో ఏందో ముచ్చట ఊర్లలో చూసుకోవాలి. ఇక గంజాయి తోటి ఎంజాయ్ చేసే ప్రియులకు పెద్ద గండమే అయిపోతుంది అనుకో రాదురి. వాళ్ళు ఎన్ని మత్పరిచి కూరగాయలలో పెట్టినా, కార్లలో పెట్టుకున్నా, అదేంది గ్యాస్ ఫిల్టర్లలో పెట్టుకొచ్చినా, ఎన్ని చేసినా ఏడో కాడంగా దొరుకుతూనే ఉన్నారు అనుకో రాదురి. ఈమె లేడీ డాన్ కూడా అట్టే చేసింది సునీతమ్మ. అమ్మో మామూలు వేషం కాదు అక్క ఇదో. ఇక వెనక కార్ల అమలక్కల్ని సాంప్రదాయబద్ధంగా సింగారం చేపించి కూర్చొని ఏడిపోతున్నారు. అంటే మేము దావతికి పోతున్నాం సార్, మా ఫంక్షన్ ఉన్నది అని చెప్పుకుంటూ బయలుదేరిరట. అయినా సరే దొరకబెట్టిరు పోలీసు వాళ్ళు. ఈ గంజాయి తలగబెట్ట ఏమి దందరా మీ దంద బొందల పోను, ఎందుకు అమ్ముతారు, ఏం కథ, ఆగమాగమున్నది అనుకో రాదురికి. ఎంత గంజాయి దొరికింది చూడురి. గిట్ల మత్పరిస్తురు అంటే జనాలని ఏం చెప్పాలి. ఈ గంజాయిని ఎవడు కనిపెట్టిండో కానీ అరే రే రే ఊళ్ళో పోరగాళ్ళు మట్టుకు ఆగమాగం అయిపోతున్నారు.
ఇక చూడు ఎట్లుందో కథ. ఈ కాలంలో యాడ చూసినా గంజాయి రవాణా మస్తుగా అవుతున్నదులా. అక్రమ రవాణాకు అక్రమార్కులు కొత్త కొత్త మార్గాలు లెంకులాడుకుంటా గంజాయిని మొత్తానికైతే ఏడికాడికి చేరుస్తూనే ఉన్నారు. చేర్చే చోటికి ఏర్చి సొమ్ము చేసుకుంటున్న గంజాయి రవాణా ముఠా గుట్టును STF టీము పోలీసుల బృందం రట్టి చేసిందులా. గంజాయి అక్రమార్కులు మస్తు సార్ల కార్లల్లా అనేక జాగాలల్లా అరలి చేసి గంజాయిని అక్రమ రవాణా చేసుకుంటా ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్న ముచ్చట్లు బాగానే చూసినాము. ఇక ఈ త్యాప మాత్రం గట్ల కాదులా. ఇంటోలతోటి కలిసి మంచిగా కార్ల ఎటో పోతున్నట్టు మంచిగా వీడియో తీసి ఎవ్వరికి అనుమానం రాకుండా కారెనక సీటు కింద ఇక ప్రత్యేక అరలి చేసి ఇక గండ్ల ఇక 14 కిలోల మీదనే గంజాయి ప్యాకెట్లు అమర్షిన్రులో. ఒరిస్సా మల్కన్గిరి జగ్దల్ దేవపూర్ నుంచి వెళ్లి కార్ల పట్నంకి తీసుకొస్తున్న గంజాయిని ఇక ఎక్సైజ్ STF పోలీసోళ్ళైతే మొత్తానికి పట్టుకున్నారు. ఇక కార్ల గంజాయిని అక్రమంగా రవాణా చేసే లేడీడాను సునీత దాసు జగ్దల్ దేపూర్ నుంచి వెళ్లి పట్నంకు తన కార్ల గంజాయిని పట్టుకొచ్చి దూల్పేటలున్న ఒక వ్యాపారికి గంజాయి ఇచ్చేందుకు తీసుకొని వస్తున్నదట. ఇక ముచ్చట ఏడికెంచొచ్చిందో ఏమో గాని పూరాగా పోయి పట్టుకునేటాళ్ళకంటే అవునా కాదని అడిగితే అంగీకరించిందట. నువ్వు ఇక చూద్దాం పాండ్రి. పెద్దంబర్పేట కోర్టుగేట్ సమీపంలో వాహనం తనిఖీ చేయగా ఒక ఛత్తీస్గఢ్ వెహికల్లో రెనాల్ట్ వెహికల్లో డ్రైవర్ వెహికల్ 7 సీటర్ వెహికల్లో 3 వ్యక్తులు, ఒక మహిళ, 2 మగ వ్యక్తులు వారు ప్రయాణిస్తున్న కారు రేర్ సీట్లో కింద ఒక ప్రత్యేకమైన క్యాబిన్ ఎవరికి కనపడకుండా ప్రత్యేక క్యాబిన్ తయారు చేసి దాంట్లో 14 కిలోల గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారు. మాకు ఇక్కడ వెహికల్ వాహన తనిఖీలో పెద్దంబర్పేట దగ్గర పట్టుబడినారు. ఈ పట్టుబడిన గాంజాయిని ఈ 3 వ్యక్తుల్ని మరియు ఆ కార్ని తదుపరి విచారణతో 5 పోలీసులకు అప్పగించడం జరిగింది. ఒకటి కాదు రెండు కాదుల్లో లచ్చలకు లచ్చలనే గిట్ల గంజాయి అమ్ముకుంటా యువత పాణలతో చెలగాట మాడుతున్నారు. ఏ సందుల చూసినా ఏ బొందలలో చూసినా కూడా ఎక్కడ పడితే అక్కడ గంజాయి అమ్ముడే. కొకాయిను వీల్సుడు, హెరైను గుంజుడు ఇక మొత్తానికైతే గీ తీరుగా నడిపిస్తున్నారు. చిన్న పొలగండ్లకు కూడా అలవాట్లు చేస్తున్నారు. ఈ స్కూళ్ళ కాడ పొలగండ్లకు తెలియకుంటే చాక్లెట్లలో గంజాయి అమ్ముతున్నారట. ఇక గింతాగం తయారైందులా. నిండా నెల రోజులు ఉన్నాయి ఇలా చలికాలం ఇంకా. కానీ చలి అప్పుడే పోయింది చూడు. మొత్తం ఎండే సురువు అయింది. పొద్దుటీలు వచ్చుడే చూడు ఎర్రగా వస్తున్నాడే. ఇది నా టైం రా, నేను ఊకుంటున్నా అని చెప్పి ఇక ఇప్పుడే ఇట్లున్నాయంటే నడిన కాలానికి పోతానికి ఎట్లుంటుందో. అయ్యా గుండు బాబులు పైలంగా ఉండురి, ఆ టోపీలు గీపీలు పెట్టుకొని పైలంగా ఊరి, లేకపోతే నీళ్ళ బకెట్ పెట్టుకోరు. ఎవరి కష్టాలు వాళ్ళకుంటే ఇక ఇప్పుడు ఈ నెల దాటితే పొరగాలకు ఒక పూట బళ్ళు కూడా సురువు అవుతాయి కదా. ఆ కాడి నుంచే ఎండలు ప్రారంభమైనట్టు అన్నట్టు. ఇక ఒక పూట బళ్ళు అంటే ఎట్లుంటుందో ఐతారం కొద్దిగా మాట్లాడుకోవాలి. ఈ ముచ్చట మస్తు అనిపిస్తుండే కదా ఊర్లలో ఉన్న వాళ్ళకైతే. ఇక పట్టణంలో ఎట్టుంటుందో పట్టణం వాళ్ళ సంగతి మనకు తెలియదు. కానీ ఊర్లలో మట్టుకు మంచిగా ఉంటుండే. పోరగాలు ఒకటే పూట చదువుకొని మంచిగా నడవంగా నడుచుకుంటా చేనుల పొంట చేలకల పొంట తిరుగుకుంటూ పోయేటోళ్ళు. అగో గట్లుంటుండే. కానీ ఈ ఎండలు అయితే అడవులు ఉన్నాయి పైలం. అయ్యో గిదేంది చలికాలం అయ్యే పోనే లేదు. గప్పుడే బగబగ మండబట్టే ఎండలు. అప్పుడే ఎండాకాలం వచ్చిందిలా. ఫిబ్రవరి మొదటి వారం నుంచే చలి తగ్గుముఖం పడుతున్నది. ఇంత చల్లదనాన్ని ఎంజాయ్ చేద్దామనుకున్న జనాలకు సూర్యుడు అప్పుడే సుక్కలు చూపిస్తున్నాడు. పొద్దుగుకి సమయంలో చలి వాతావరణం ఉన్నా గానీ పగటి పూట అయితే మస్తుగా ఎండలు పడుతున్నాయులా. ఇక కొన్ని వద్దుల కాంచెల్లి తెలుగు రాష్ట్రాలల్లా ఎక్కువనే ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ఇక గట్టిగా చెప్పాలంటే ఏపీలో ఒక పక్క ఎండలు, ఇంకో పక్క ఉక్కపోతలతోటి జనాలు మస్తు ఇబ్బంది పడతాండ్రు. ఇక ఏపీలో ఉన్న నందిగామలనైతే పెద్ద ఎత్తున 38 డిగ్రీల ఉష్ణోగ్రతలే నమోదైనాయంటే అర్థం చేసుకోవాలా. ఇక ఎండాకాలం ముందే గోదావరి నది ఏడారిని తలపిస్తున్నదుల్లా. భూగర్భ జలాలు అడుగంటి నీళ్ల కష్టాలు సురైనాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువ నుంచి త్రివేణి సంగమం కాళేశ్వరం దాకా గోదావరి ఏడారి లెక్కనే మారింది. ఇష్టరాజ్యంగా ఇసుక తోడేసుడుతోటి భూగర్భ జలాలు అడుగంటి నీళ్ల కోసం ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడ్డాయి చూడుండ్రి. ఇటు తెలంగాణలో అటు ఏపీలా దంచిదనాలు బుక్కిస్తున్నది ఎండ. మరి ఇప్పుడే గిట్లుంటే ఇక అసలు ఎండాకాలం మోపైనప్పుడు ఇంకెట్లుంటదో చూడాలి. ఇక తెలంగాణలో అయితే కొన్ని వద్దుల కాంచెల్లి అధిక ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. ఇక పట్నంలో అయితే అప్పుడే 34 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అంటే అర్థం చేసుకోవాలా ఎండ ఏ తిరగ కొడుతున్నదో. టమాటా ధరలు తగ్గినాయట. నువ్వు ఇప్పుడే కొని పెట్టుకోరు, మరి కొని ప్యాక్ చేసి పెట్టుకోరు ఊరికే సప్పుడు గంట. ఎందుకంటే మరి ఈ టమాటాలు ఏమో ఒకసారి సర్ర 100 రూపాయలకు పోయింది. మళ్ళీ ఇప్పుడేమో రైతులే పారపోసే కాడికి వచ్చింది. ఈ కూరగాయలు పాడుగాను ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు దిగుతాయో హైట్కే తెలియదు. హైట్ కోసం తెలియక ఈ మధ్య తరగతి మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళకో ఇబ్బంది. ఓ నెల సరుకుల ధరలు ఏమో పెరగబట్టే, ఓ నెలలో దిగబట్టే. ఏం చెప్పాలి చెప్పురి. ఇక ఉల్లిగడ్డ అదే తీరిన ఎగురు ఉండే కదా, అవి కూడా జరంత చల్లబడ్డట్టున్నది. ఇక నూనె ధరలు అవి అయితే ఫిరమే ఉన్నాయి జర, అవి కూడా దిగేది ఉండే. కానీ మరి ఐతారం గోలికి మటనో చికెనో తెచ్చుకుంటాం. జర గవి దిగితే ఇంకా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఆదివారం పూట కదా, ఇంట్లో అందరూ కూర్చొని తినేదా. జర గవి కూడా తగ్గితే బాగుంటుంది అని చెప్తున్నా. ఐతారం గోలిగా టమాటా మటుకు ఏ మాట లేకుండా సప్పుడు గంట మొహమాటమే లేకుండా కిందికి పోయిందట. ఇక కొనుక్కొచ్చుకోరు ఇప్పుడే 4-5 కిలో నుంచే.
ఎర్రగా బుర్రగున్నా నన్నెవలు ముట్టుకుంటారు, నన్నెవలు పట్టుకుంటారు. నా అంత కలర్ ఉన్నదా, నా అంత కమ్మగత్తవా కూరండితే అన్నట్టు ఎగిరింది ఒకప్పుడు టమాటా. అబ్బో టమాటా తోటి ఎంత ఆగముండే చెప్పుండ్రి. గా రోజులలోనైతే ఒక టమాటా దొరికితే చాలు అన్నట్టు చూసిండ్రు. కానీ ఇప్పుడు ఎట్లున్నది ఎరికే నానుల్లా. ఇక ఊర్లలోకేంచి పట్టణానికి పట్టుకొచ్చిన టమాటాలు సరిపడ ధర లేక మార్కెట్లలో వారబోసే పరిస్థితి ఉన్నది. అవునుల్లా టమాటా ధర ఆమంతం తగ్గిపోయిందనే చెప్పాలా. ఇక ఈడీడ 10 రూపాయల కిలో గట్ల వలుకుతుంది కావచ్చు కానీ అసలు మార్కెట్లల్లా పంటేసుకున్న రైతన్నకు ధరనే లేకపాయే. ఈ టమాటా ఎందుకు వేసినాం రా అయ్యా అని చెప్పి రైతన్నలు తలకాయ పట్టుకునే పరిస్థితి వచ్చింది చూడుండ్రి. అందుకే రోజులని ఓ తీరుంటాయా, ఇలా మనది రేపు మందిది గట్ల అన్నట్టు. ఇక టమాటా ఎంత ఎగిరి 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 కింద పడిపాయే. పాలు కూడా పొంగి పొంగి పొయ్యి పాలు అయితే అంటారు చూడుల్లా. ఇక గట్లున్నదన్నట్టు ఈ టమాటా ముచ్చట. ఏ నెరి అధ్వానముల్లా పాపము. టమాటా పంట వేసుకున్న రైతన్నలైతే బిగబిగ చూస్తాండ్రు. ఇక మరి పంట బాగా వేసుకున్నామని పెట్టుబడి పెడితే కనీసం దారి ఖర్చులు కూడా రాకపాయి. ఎట్లా చేసుడు ఏం కథ అని ఇక దండిగానైతే దారపడుతున్నాయి కండ్లకెంచి నీళ్లు టమాటా రైతులకు. ఇక గివన్నట్టు ఇవాళ టీవీ5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.